తాగు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏదో గుర్తొచ్చిందిలే. మా అమ్మను ఒప్పించి నన్ను హైదరాబాద్ పంపి చదివించకపోతే నేనేమై ఉండేవాడిను. మళ్ళీ మొదలెట్టావా? తాగరా. అగ్గి పెట్టుందారా? లేదన్నా. నీ దగ్గర లేకపోతే నీ అమ్మ దగ్గర పట్టరాపే. నువ్వు తాగి తప్పుగా మాట్లాడుతున్నావన్నా, పద్ధతి కాదు. ప్లీజ్. నీతులు చెప్తానరా, నువ్వు తాగగా నువ్వు వీడు కావాలని గొడవ పెట్టుకున్నాక వచ్చాడు రా. వదిలేరా. ఏంట్రా నువ్వేమో కొడుతున్నావాడా? ఆత్రాడు ఏంట్రా బిల్డప్ అయితే? అనవసరం నేను గొడవలు పడద్దని చెప్పాను. నేను గొడవ పడిననే చెప్పాను, కానీ వీడు ఖాళీ వద్దురా, ప్లీజ్ రా, నా మాట వినరా. అరే వెళ్ళిపోదాం, పద పదరా. ఏం చేస్తున్నారా? అమ్మని పార్టీ ఏం లేదా? నేను ఇస్తాను రా పార్టీ. వెళ్ళు. ఏరా, నీ ఏరియా వదిలేసి ఈ ఏరియాకి వచ్చావేంట్రా? అన్నా, మామూలుగా నా ఫ్రెండ్ ఏమైనా కామెంట్ చేస్తారని నేను తట్టుకోలేను. అలాంటిది వాడి రక్తం కళ్ళ చూసారు కదరా, బ్లడ్ బాయిల్ అయిపోతుందన్నా. ఏరా, కొడతావా కొడతావా? దేవి ఇక్కడ ఉన్నంత కాలం విషయాలు ఏవి తెలియకూడదు. నీదే బాధ్యత. అలాగే మామా. హలో, మన దాస్కో సార్ ఫోన్ ఇవ్వరా? ఏమిటి బాబాయ్ రా? చెప్పా బాయ్. రై దాసు, నీ పవర్ ఏంటో తెలిసే ఈసారి రిటర్న్ కంప్లైంట్ తో వచ్చా. ఎవడిచ్చాడు? నిన్నెవడనో తరిమి కొట్టేవంటగా, వాడే. ఏరా, కంప్లైంట్ ఇచ్చావా? కంప్లైంటా? కంప్లైంట్ అంటే ఏంటన్నా? ఇదేరా కంప్లైంట్ అంటే? మీరు సంతకం పెట్టించిన పేపర్. అది మేమేలేదన్నా, బలవంతంగా ఆయన తీసుకున్నారు. విన్నావుగా, మర్యాదగా వదులుతావా లేకపోతే మేమేంటో చూపించాలా? ఎందుకు వచ్చిన గొడవ సార్? కంప్లైంటే ఇవ్వలేదంటున్నాడుగా, వదిలేయండి. ఒరే దాసు, తీసుకో. నా మీద కోపంతో మావాడి మీద చేస్తావు కదూ?
నీ ఒంటి మీద యూనిఫామే లేకుండా చేస్తా. ఎస్ఐ అంటే ఆరేసినప్పుడు దుబ్బకెళ్తాడటవా? ఎలా తీసుకెళ్తానో చూస్తావుగా. ఇక పదండి. రే రే ఇదే వాగరా. రేయ్, నువ్వు నాతో మాట్లాడకరా. 2 రోజులు ఉంటానని చెప్పావు కదా, అప్పుడే వెళ్ళిపోతావేంటి? ఖాళీ, నువ్వు నా ఫ్రెండ్షిప్ అసలు విలువ ఇవ్వట్లేదు. అది కాదురా, నా మాటిను ప్లీజ్. ఉండ్రా ఉండు. ఆ సీఏ నన్ను తీసుకెళ్ళింది నా మీద కోపంతో కాదు, నీ మీద కోపంతో. చెప్పు, మళ్ళీ ఎవరితో గొడవ పడ్డావు? అది ఆ సీఏ గారు కావాలని చేశాడ్రా. అయినా దానికి నేను సారీ చెప్తున్నాగా. రేయ్, ఇలాంటి సారీ నువ్వు 100 సార్లు చెప్పావు. నాకు మన ఫ్రెండ్షిప్ మీదే డౌట్ వస్తుంది. రేయ్, ప్రపంచంలో ఏ మనిషైనా ప్రేమలో పడకుండా ఉండగలడేమో కానీ ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండలేడురా. మన ఫ్రెండ్షిప్ లోనే తెలుసుకున్న నిజం రా ఇది. ప్లీజ్. రేయ్ రేయ్, నేను ఉండలేనురా. నువ్వు మారేవని నీకు ఎప్పుడు అనిపిస్తే నువ్వే హైదరాబాద్ రా, అప్పుడు కలుస్తాను. నేనే అనుకున్నా. మావాడు కూడా మొండోడేనండి. హ్యాపీ జర్నీ మావా. నీ కాంట్రాక్ట్ ఆంది వేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్, ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. ఆందివే, ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్నావు. ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు. బాగున్నావా? మీరు ఇలా మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? ఒరే ఎమ్మెల్యే గారు, ఇంజిన్ కోసం దొబ్బేశావంట. లేరా బాబు, ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా? మీరు ఏ పని చేయరు కదా. భాష ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే గుప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్, దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో 12 రాలేకపోయినాయా. ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇళ్ళు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసురండి. ఒరే, పాదయాత్ర రెడీ చేయండి రా. అరే అమ్మ బయటికి వెళ్ళినట్టుందే. మన ఇంట్లోకి మనమే ఇలా వెళ్ళాలని రాసి పెట్టుంటే మనం ఏం చేయగలం రా. వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళేనే. వా కనకదుర్గ, కూర అదిరిపోయింది. ఈ పప్పు బాలేదన్న చెప్పుచ్చు కొట్టేయాలంటి. మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? ఈ గిన్నెలో అన్నం ఫుల్ గా ఉన్నప్పుడు. అవును, నేను వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళినట్టు గుర్తు. మీరు అయిపోయాం, ఇదో మేనేజ్ చేయరా. ఏమిట్రా కొనుక్కుంటున్నారు? తాళం గురించి అన్నమాట. మీరు ఆ తాళం కప్పు కొన్నప్పుడు షాప్ వాడు 3 తాళాలు ఇచ్చాడు. ఒకటి మీ దగ్గర ఉంది, రెండోది దేవు దగ్గర ఉంది, మూడోది మా దగ్గర ఉంది. కరెక్ట్ కరెక్ట్. లేదే, 2 తాళాలే ఇచ్చినట్టు గుర్తు. ఊరుకోండి అంటే మీకు వయసు వచ్చే కొద్ది మెమరీ తగ్గిపోతుంది. 3 తాళాలు ఇచ్చాడు అంతే. దానికి ఎందుకు రాతలు అరుస్తావు? 3 తాళాలు ఇచ్చుంటాడేమో. అవును కనకదుర్గ, నువ్వేం డల్ గా ఉన్నావు? చదువు జాసల పడి దేవు సరిగా ఇంటికి రావట్లేదురా. వెరీ బ్యాడ్. ఇంత చిన్న విషయానికి అంత డల్ అవుతావేంటో? మన అబ్బాయి చదువుకుంటే మన గౌరవమే కదా కనకం. రేయ్, నువ్వు డల్ గా ఉంటే నేను చూడలేను కదమ్మా, అందుకే అలా అన్నాను. నేను చూసి చాలా రోజులైందమ్మా. ఖర్చులకి డబ్బులు ఇచ్చేద్దామని. నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బేగా? అవును, అయ్యి ఇన్సూరెన్స్ డబ్బులే. మాకు అర్జెంట్ పని ఉంది, మేము తర్వాత వచ్చి కలుస్తాం. పదరా, ఇన్సూరెన్స్ మినిస్టర్ కలవాలి. వీళ్ళెప్పుడు ఇంతే, ఏం హడావుడో ఏమిటో. రేయ్, ఇన్సూరెన్స్ డబ్బులు అన్నప్పుడు అవునని చెప్పచ్చు కదరా. కొంచెం ఉంటే అమ్మకు అనుమానం వచ్చును. అదేంటో అమ్మని చూస్తే అబద్ధం చెప్పలేకపోతున్నాను రా. నిజమేరా, కానీ మన దేవుగాడు చదువు అయ్యేంత వరకు తప్పదు కదరా. ఏరా కనిపించిందా? మనకు కావాల్సిన కారు తప్ప అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన కారు. సార్ స్టాప్ 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 స్టాప్. ఏంద్రా బాయ్? వ్యాలెట్ పార్కింగ్ సార్. టెంపుల్లో వ్యాలెట్ పార్కింగ్? యా అవును సార్, ఇక్కడ భక్తితో వచ్చేవాళ్ళ కన్నా బిల్డప్ తో వచ్చేవాళ్ళు ఎక్కువ కదా, అందుకని. ఇదిగోండి సార్ మెను. ఈ మెను కార్డ్ ఏంద్రా బాయ్? హోటల్ లెక్క? అవును సార్, దాని ప్రకారం సాదా దర్శనం అంటే మీకు 1 గంట సేపు పడుతుంది. అదే స్పెషల్ దర్శనం అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెండిట్లో ఫరక్ ఏంద్రా బాయ్? సాదా దర్శనం అంటే
హైదరాబాద్ ట్రాఫిక్ లో సిటీ బస్సులా ఆగాగి వెళ్తూ ఆఖరికి మీకు దర్శనం అవ్వకుండానే చెత్తగోపురం పెట్టకుండానే బయటికి గెంటాడు. అదే స్పెషల్ దర్శనం అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గర తీసుకెళ్లి ఆయన మీకు పరిచయం చేసి మీ మనసులో ఫీలింగ్స్ అన్ని ఆయనతో షేర్ చేసుకునేలాగా మీకు ప్రైవసీ కల్పించడం. దీంతో పాటు అర్చన, అభిషేకం, అక్షంతలు టోటల్ గా ఫ్రీ. మీకు విషయం తెలుసా? సాదా దర్శనంలో అయితే మీరు డైరెక్ట్ గా హుండీ దగ్గరికి వెళ్ళాలి. అదే స్పెషల్ దర్శనంలో అనుకోండి హుండీ మీ దగ్గరికి వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది తీసుకోండి. ఇదేంటి? ఈ వ్యాలెట్ పార్కింగ్ కి ఇదే టోకెన్. మేము అక్కడి నుంచి ఇస్తే మీరు అక్కడే పెట్టుకోవాలి. పెట్టుకుంటా. సెట్ అయింది. సార్ ఇంతకు మీది స్పెషల్ పార్కింగా సాదా పార్కింగా? ఇదేమన్నా ఇరానిచా అరవై సాదా స్పెషల్ ఉండడానికి? సాదా పార్కింగ్ అంటే మీ కార్ ని బయట కార్ లాగా పార్క్ చేస్తాం. స్పెషల్ పార్కింగ్ అంటే మీ కార్ ని మా కార్ లాగా పార్క్ చేస్తాం. నాకు స్పెషల్ పార్కింగ్ కావాలి. కీస్ ప్లీజ్. అది కంగారు పడకండి, ఈ స్పెషల్ పార్కింగ్ లో కిస్ ఫ్రీ. గురుగారు గోవిందా అనుకుంటే వెళ్ళండి, పుణ్యం వస్తుంది. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా. టూల్ కిట్ పెట్టరా. ఒక్క నిమిషంలో తెస్తామా? ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏయ్, ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कालनी में हूँ. ஆமா, நான் இங்கே இப்படி வந்திருக்கேன். కారు డిక్కీలో ఇరికే. ఏటా కొంచెం వెళ్ళముండో. మేము ఎక్కడికి వెళ్ళాం? హౌదు, నేను వెళ్ళిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహరావు గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడిచే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో గాని సత్యనపల్లిలో గాని ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇడికిలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తోంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. అయ్ ఫోన్లే, నా కోసం శాండ్విచ్ అన్నా తెచ్చావు. కరిచేసింది. ఇది నిజంగా పిచ్చితారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి తప్పండి. కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి. అయ్ బాబోయ్, ఇది దొంగల బజారా. అమ్మా,